జై భీమ్. అక్క మాయావతి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ కుల నిర్మూలన మీద డాక్టర్ బిఎం అంబేద్కర్ గారి, మాన్యవర్ కాంశీరామ్ గారి, అక్క మాయావతి గారి పోరాటం, వాళ్ళ వాదం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, మాన్యవర్ కాంశీరామ్ గారు, అక్క మాయావతి గారు, పూలే గారు, పెరియార్ రామస్వామి గారు, నారాయణ గురు గారు, మహాత్మా జ్యోతిరావు పూలే గారు, సాహు మహారాజ్ గారు, గౌతమ బుద్ధుడు గారు కావచ్చు. ఇలా మన దేశంపైన ఉన్నటువంటి కుల నిర్మూలనతో పునర్జీవింప చేయాలని చాలా ప్రయత్నం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో అస్పృశ్యత నివారణ మీద స్పష్టమైనటువంటి ఆలోచనను పొందుపరిచారు. అయితే మన భారతదేశంలో సంపన్నులు అస్పృశ్యతను కొనసాగించారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎంకే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అయితేంది, నెహ్రూ గారు అయితేంది, ప్రధానమంత్రి మాజీ ఇందిరాగాంధీ గారు అయితేంది, ఇలా అస్పృశ్యతను ఇప్పుడు ప్రస్తుత ప్రధాని గారు కూడా, నరేంద్ర మోడీ గారు కూడా అస్పృశ్యతను కొనసాగించాలని చెప్పేసి చూస్తున్నారని చెప్పేసి కళ్ళ ముందు కనబడతా ఉంది. అయితే మన భారతదేశ సంపన్నులు అస్పృశ్యతను కొనసాగించారనేది ఎంత నిజమో, అస్పృశ్యత వల్ల భారతదేశ సంపద, ఉత్పత్తి, నాగరికత, సంస్కృతి, శాస్త్రజ్ఞానం కుంటుపడ్డాయి అని కూడా చెప్పుకోవచ్చు. అస్పృశ్యులుగా చెప్పబడుతున్న వారు ఉత్పత్తి శ్రామికులు, శ్రమజీవులు, కళాత్మక జీవులు, నీతిపరులు, నిజాయితీపరులు, స్వభావం కలిగినటువంటి వారే అని చెప్పి చెప్పుకోవచ్చు. వారిని నిర్లక్ష్యం చేయడమే భారతదేశ దారిద్ర్యానికి మూలం అని కూడా చెప్పుకోవచ్చు. వాళ్ళు చెప్పినవారు, నిర్లక్ష్యం అని చెప్పినవారు నెహ్రూ అయితేంది, ఇందిరాగాంధీ అయితేంది, పివి నరసింహారావు గారు అయితేంది, ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రులు, యూపీఏ గవర్నమెంట్ ప్రధానమంత్రులు కావచ్చు, ఎన్డీఏ ప్రధానమంత్రులు కావచ్చు, ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా కావచ్చు. అస్పృశ్యతను ఈ భారతదేశంలో చాలా ఇంటెన్షన్గా వాళ్ళు పాటిస్తారని కూడా చెప్పుకోవచ్చు. బ్రాహ్మణ, బనియా, మార్వాడి, ఠాగూర్, కమ్మ, రెడ్డి, మరాఠీ వంటి కులాలు, వెలమ వంటి కులాలు దోపిడీ శక్తులుగా ఈ దేశాన్ని దోచుకోబడ్డారని కూడా చెప్పుకోవచ్చు. దేశంలో ఉన్నటువంటి సంపదను కూడా దోచుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. వాళ్ళు సంపదను దోచుకొని బతకడమే వారి ఆచారంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఇటువంటి వాళ్ళకే ఆధిపత్య కులాలకు చెందినటువంటి ప్రధానమంత్రులు ఇందిరాగాంధీ అయితేంది, ప్రస్తుత నరేంద్ర మోడీ గారు అయితేంది, వాళ్ళకు నాయకులు, వాళ్ళకు నాయకురాళ్ళు కూడా అని చెప్పుకోవచ్చు. వాళ్ళ తెలివి ఎలా ఉంటుందంటే, మన దేశంలో ఒక సెంటిమెంటల్గా సంబంధించినటువంటి మోరల్స్ అయితేనేమో దళిత పేదలకు, సంపద మొత్తం దోచిపెట్టేది మాత్రం అగ్రకులాలకని చెప్పేసి నాటి ప్రభుత్వాలు కానీ నేటి ప్రభుత్వాలు కానీ చెప్పి చూసుకోవచ్చు. కాబట్టి ఈ దేశంలో సంపదనైనా, విద్యనైనా, అవమానాలనైనా అన్నిటినీ అరికట్టేది కేవలం బహుజన్ సమాజ్ పార్టీ అని చెప్పేసి నేను ముక్త కంఠంతో తెలియజేసుకుంటా ఉన్నాను. కాబట్టి ఈ దేశంలో సమానత్వంగా చేయడానికి బహుజన్ సమాజ్ పార్టీ కంకణం కట్టుకుందని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ ముందుకు తీసుకుపోవాల్సిందిగా బడుగు బలహీన వర్గాలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు, యువకులకు, కార్మికులకు, విద్యాపరులకు, ఉద్యోగస్తులకు నేను ముక్త కంఠంతో తెలియజేసుకుంటా ఉన్నాను. జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ.